ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నాకు చాలా మంది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తున్న కమెంట్ ఒకటే అదేంటంటే, బ్రదర్ మా మొబైల్లో ఏదైనా సరే, అది పబ్జి మొబైల్ కావచ్చు, లేదా ఫ్రీ ఫైర్ కావచ్చు, కాల్ ఆఫ్ డ్యూటీ కావచ్చు, ఏ గేమ్ అయినా సరే చాలా ఎక్కువ మొత్తంలో ల్యాగ్ అవుతున్నాయి, వాటిని ఫిక్స్ చేయడానికి ఏదైనా ట్రిక్స్ ఉంటే చెప్పండి అని చాలా మంది నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అనేది చేస్తున్నాను అనమాట. ఇది చూడండి, ఈ వీడియోలో మీకు మూడు ట్రిక్స్ని పరిచయం అనేది చేస్తాను. దీని ద్వారా జీవితంలో మళ్ళీ మీ యొక్క మొబైల్లో మీరు ఎంత పెద్ద గేమ్స్ ని ఆడినా సరే, అది ఫ్రీ ఫైర్ కావచ్చు, పబ్జి లాంటి, కాల్ ఆఫ్ డ్యూటీ లాంటి ఎంత పెద్ద హై రేంజ్ గేమ్స్ ని ఆడినా మీ యొక్క మొబైల్లో ఇంత కూడా ల్యాగ్ అండ్ హ్యాంగ్ కావడం అనేది జరగదన్నమాట. ఇది చూడండి, ఆ ట్రిక్స్ ఏంది, వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పటిదాకా మన ఛానల్ ని వన్స్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతో పాటుగా ఈ వీడియోని మాత్రం మీరు కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్క లైక్ అనేది చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, let's start our topic. ఫ్రెండ్స్, ఇది చూడండి, నార్మల్ గా మన యొక్క మొబైల్లో హై గ్రాఫిక్స్ ఉన్న మొబైల్స్ అయితే మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ చిన్న మొబైల్స్ కూడా ఉంటాయి అన్నమాట. 1GB 2GB 3GB ర్యామ్ ఉన్న మొబైల్లో ఆటోమేటిక్ గా పెద్ద మనం 2-3 గేమ్స్ పెట్టి ఆడగానే ఆటోమేటిక్ గా ల్యాగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. వీటిని మీరు ఫిక్స్ చేయాలంటే 3 ట్రిక్స్ ని ఫాలో అవ్వాలని చెప్పాను కదా. ఫస్ట్ వన్ ట్రిక్ ఏంటంటే, ముందుగా మీ యొక్క మొబైల్ సెట్టింగ్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇది ప్రతి ఒక్క మొబైల్లో ఉంటుంది ఈ సెట్టింగ్ మాత్రం. ముందుగా మీ యొక్క అబౌట్ ఫోన్ లోకి వెళ్ళండి అన్నమాట. ఈ విధంగా అబౌట్ ఫోన్ లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు బిల్ నెంబర్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. దానిపైన మీరు 7 టైమ్ ట్యాప్ అనేది చేయండి. ఎంఐ మొబైల్ ఉన్నట్టయితే ఎంఐ వర్షన్ పైన మీరు 7 టైమ్ ఈ విధంగా ట్యాప్ అనేది చేయండి. ట్యాప్ చేసిన మరుక్షణమే మనకు డెవలపర్ ఆప్షన్ అనేబుల్ కావడం జరుగుతుంది. దరాఫ్టర్ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, ముందుగా డెవలపర్ ఆప్షన్ లోకి వెళ్లాల్సి ఉంటుంది అనమాట. నేను వెళ్తున్నాను చూడండి, అడిషనల్ సెట్టింగ్ లోకి వెళ్ళడం జరిగింది. నేను ఇక్కడ నుంచి డెవలపర్ ఆప్షన్ లోకి వెళ్ళడం జరిగింది. ఇక్కడ మనకు రెండు సెట్టింగ్స్ ఉంటాయి అన్నమాట. వాటిని జస్ట్ మనం అనేబుల్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ విధంగా మీరు మెల్లగా కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మనకు ఇక్కడ 2 సెట్టింగ్స్ కూడా కనిపిస్తుంటాయి అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి 4x MSAA సెట్టింగ్ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే, మన యొక్క గేమింగ్ లాగింగ్ ఎఫెక్ట్స్ ని ఆటోమేటిక్ ఆఫ్ చేసి పడేస్తుంది అనమాట. మనం ఏదైతే మొబైల్ స్క్రీన్ పైన ఆడతామో వాడిని మాత్రమే మనకు నడిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ లో ఇంటర్నెట్ కనెక్షన్ కావచ్చు, లేదా మొబైల్ హ్యాంగింగ్ కావచ్చు, అలాంటి వాటిని అన్నిటినీ ఇది ఆటోమేటిక్ గా ఆఫ్ చేయడం జరుగుతుంది అన్నమాట. దీంతో పాటుగా డిస్ప్లే HW ఓవర్లే ఆప్షన్ కూడా సేమ్ టు సేమ్. ఇది GPU ని మనం ఎక్కడైతే ఆడతామో గేమ్, ఆ GPU పైన ఎలాంటి ఎఫెక్ట్ పడకుండా ఈ సెకండ్ వన్ సెట్టింగ్ మనకు సూపర్ గా పనిచేస్తుంది అన్నమాట. ఫస్ట్ దాంట్లో మనకు 2 సెట్టింగ్స్ మనకు సింపుల్ గా అవైలబుల్ ఉంటాయి. కంపల్సరీ ప్రతి ఒక్కరు గేమ్ ఆడే వాళ్ళు మాత్రం ఈ 2 సెట్టింగ్స్ ని, ఫస్ట్ వన్ సెట్టింగ్ లో ఈ 2 సెట్టింగ్స్ ని కంపల్సరీ ఆన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది చూడండి, సెకండ్ వన్ ట్రిక్ ఏంటంటే, ముందుగా మీరు ఏం చేస్తారంటే, మీరు చూస్తున్న వీడియో యాప్ చేయండి, కింద డౌన్లోడ్ లింక్ కనిపిస్తుంది. అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న గేమ్ బూస్టర్ అనే యాప్ ని మీ యొక్క మొబైల్లో మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది ఏం చేస్తుందంటే, ఎంత హై డెఫినేషన్ గేమ్స్ అయినా సరే అల్ట్రా HD లో మీరు ప్లే చేసినా కూడా మీకు ఇంత కూడా ల్యాగ్ అవ్వకుండా ఇది ఫిక్స్ చేస్తుంది అనమాట. సింపుల్ గా దీంట్లో మీరు ఏమి చేయొద్దు, సింపుల్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఏదైనా పర్మిషన్స్ అడిగితే మాత్రం వాటిని మీరు గ్రాండెడ్ గా అలో అనేది చేయండి. ఆఫ్టర్ ఇక్కడ పింగ్ ఆటోమేటిక్ గా ఇదే సెట్ చేసి పడేస్తుంది అనమాట. మనకు హై రేంజ్ లో పింగ్ రావడం జరుగుతుంది. సింపుల్ గా మీరు బూస్ట్ ఆప్షన్ క్లిక్ అనేది చేయండి. బూస్ట్ ఆప్షన్ క్లిక్ చేసిన మరుక్షణమే బ్యాక్గ్రౌండ్ లో ఏవైతే అప్లికేషన్స్ ఇంటర్నెట్ కనెక్షన్ ని తీసుకుంటున్నాయో వాటన్నిటిని ఇది కంప్లీట్ గా స్కాన్ చేసి ఫోర్ స్టాప్ చేసి పడేస్తుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్టర్ మీరు ఈ విధంగా బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు GFX టూల్ అనే ఆప్షన్ పేరుతో ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. దీన్ని కంప్లీట్ గా మీరు 1600 వరకు పెంచుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా పెంచుకొని మీరు నెక్స్ట్ ఆప్షన్ కింద మీకు కనిపిస్తుంటుంది. దీన్ని క్లిక్ అనేది చేయండి. మీరు 30 FPS లో ఆడతారా, 40 FPS లో ఆడతారా, 90 FPS లో ఆడతారా అనేది మీరు ఇక్కడ నుంచి చూస్ అనేది చేసుకోండి. మోర్ దెన్ 90 FPS లో పెట్టండి. ఆఫ్టర్ మీరు ఇక్కడ నుంచి స్మూత్ గా నార్మల్ క్వాలిటీలో ఆడతారా, లేక HD క్వాలిటీలో ఆడతారా అని మీకు అడుగుతుంది. ఈ 2 సెట్టింగ్స్ మీరు చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వన్స్ మీరు ట్యాప్ అనేది చేయవలసి ఉంటుంది అనమాట. ట్యాప్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా మన యొక్క మొబైల్ ని ఇది కంప్లీట్ గా బూస్ట్ చేసి పడేస్తుంది అనమాట ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో. ఇక్కడ చూడండి, మనకు బూస్టింగ్ వచ్చేసి కంప్లీట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ కావడం జరిగింది. ఆఫ్టర్ మనకు చిన్నగా యాడ్ వస్తుంది. ఈ యాడ్ ని సింపుల్ గా మీరు క్లోజ్ అనేది చేసేయండి. ఆఫ్టర్ మీరు చూసుకోవచ్చు, ఆటోమేటిక్ గా మనకు అనలైజ్ చేయడం జరుగుతుంది, అంతా ఆప్టిమైజ్ చేయడం జరిగింది. ఆఫ్టర్ మీరు ఏం చేస్తారంటే, కంప్లీట్ గా మీరు బ్యాక్ అనేది వచ్చేయండి, మొత్తం ఆప్టిమైజ్ చేసి పడేస్తుంది అనమాట.
ఇక ఫైనల్ వన్ మనం ఒకే ఒక సెట్టింగ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అదేంటో మీకు చూపిస్తాను చూడండి. ఆఫ్టర్ దీంట్లోనే ఇంకొకటి చేయాల్సి ఉంటుందన్నమాట. మీరు ఏ గేమ్స్ అయితే ఆడతారో ఆ గేమ్స్ అన్నిటిని మీరు ఈ సెట్టింగ్ చేసుకున్న తర్వాత యాడ్ గేమ్ పైన ట్యాప్ అనేది చేయండి. నేను ఇక్కడ నుంచి ఫ్రీ ఫైర్ ని యాడ్ అనేది చేసుకుంటాను చూడండి. ఈ విధంగా మీరు ట్యాప్ చేసి వన్స్ ఆ గేమ్స్ ని యాడ్ అనేది చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు నాకు ఫ్రీ ఫైర్ యాడ్ కావడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు ఫ్రీ ఫైర్ లో మీరు ఎంత స్పీడ్ గేమ్ ని ఆడతారో ఏ డెఫినేషన్ లో పెట్టి ఆడతారో మీ ఇష్టం. ఆఫ్టర్ మనకి ఇంకో సెట్టింగ్ ఉంటుందని చెప్పాను కదా. ముందుగా మీరు ప్రతి ఒక్క గేమ్స్ లో ఇవే సెట్టింగ్స్ ఉంటాయి. సింపుల్ గా మీకు అది ఫ్రీ ఫైర్ కావచ్చు ఏదైనా సరే సింపుల్ గా మీరు సెట్టింగ్ గేర్ ఐకాన్ ట్యాప్ అనేది చేయండి. ఇక్కడ మీకు అల్ట్రా హెచ్డీలో ఉంటుంది అనమాట. అలా కాకుండా మీరు స్టాండర్డ్ మోడ్ లో పెట్టుకున్న తర్వాత మీరు చూడండి గేమ్ యొక్క పర్ఫార్మెన్స్ మీకు ఇంత కూడా మీ యొక్క మొబైల్లో ల్యాగ్ అవ్వమన్నా అవ్వదు, హ్యాంగ్ అవ్వమన్నా అవ్వదు. మీ దగ్గర 1GB 2GB 3GB ఏ జీబీ ర్యామ్ మొబైల్ ఉన్నా పర్లేదు, కానీ గేమ్ మాత్రం హై డెఫినేషన్ లో హై స్టాండర్డ్ లో మనకు నడవడం అయితే జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్ వీడియో మీకు ఏ మాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.